హలో సార్. నమస్తే అండి, నేను కరుణాకర్ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్. చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? సార్ నాది ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం సార్. ఓకే సార్ మీ వీడియోలు డైలీ చూస్తుంటాను సార్ నేను. అంటే నేను మామూలుగా హిందూ సార్ మామూలుగా. అయితే నేను స్కూల్ నుంచి నేను క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ నేను. అయితే నేను ఇంకా అక్కడ నన్ను మేడమ్స్ అందరూ మార్చేశారు సార్. నా ఫ్రెండ్స్ అయితే నేను అందరూ అప్పటి నుంచి నేను గుళ్ళ ఇంటికనే వెళ్ళను. మామూలుగా నేను కూడా ఫస్ట్ లో ఏముంది రాళ్ళు అది అని నేను కూడా అసహించుకునేవాను సార్ ఫస్ట్. మీ వీడియోస్ ఎప్పుడైతే నేను చూశానో నాకు మీ గురించి శ్రీశైలంలో రమేష్ అని ఒక అతను చెప్పాడు సార్, నా ఫ్రెండ్. అప్పటి నుంచి మీ వీడియోస్ చూసి నేను మారిపోయాను సార్ నేను పూర్తిగా. మీరు ఎప్పుడు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు? ఎంతకాలం క్రితం? సార్ మేము ఒక 5-6 సంవత్సరాలకు ముందే సార్ మేము క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిపోయినాము. అంటే మీరు ఒక్కరేనా, మీ ఫ్యామిలీ మొత్తమా? అంటే మా ఫ్యామిలీ అందరూ హిందూసే సార్. మా ఫ్యామిలీలో నేను ఒక్కనే క్రిస్టియన్ గా మారిపోయాను స్కూల్లో జాయిన్ అవడం వల్ల. స్కూల్లో జాయిన్ అవడం వల్ల సార్. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాది 23 years సార్ నాకు. అంటే ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు స్కూల్లో మీరు? సార్ నేను జాయిన్ అవ్వడం వచ్చేసి నేను 7th లో జాయిన్ అయ్యాను సార్. నేను ఫస్ట్ లో మొదట్లో నేను కూడా అంత పట్టించుకునేవాడిని కాదు సార్. నేను కూడా గుళ్ళకి వెళ్తా అలా ఉండేవాడిని. నాది నేను ఎప్పుడైతే 8th క్లాస్ అలా జాయిన్ అయ్యానో నేను అప్పటి నుంచి ఇంకా పూర్తిగా అలా మారిపోయాను సార్. మ్యారేజ్ అయిందా మీకు? సార్ లేదు సార్, నేను బ్యాచిలర్ సార్. నేను మీ వీడియోలు చూసినప్పటి నుంచి అసలు నేను ఇన్ని రోజులు ఎందుకు చర్చిలకు వెళ్తున్నానా అసలు అని చెప్పి చాలా బాధపడ్డాను సార్. మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఏ స్కూల్లో జాయిన్ అయ్యారు? అక్కడ నేను ఇక్కడ ఏబిఎం స్కూల్ అని ఆంధ్రప్రదేశ్ బైబిల్ మిషన్ సార్, అది ఫుల్ ఫామ్. దాంట్లో ఎందుకు జాయిన్ అయ్యారు? అంటే మీ తల్లిదండ్రులు జాయిన్ చేయించారా? అంటే నాకు హాస్టల్ కి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఆ స్కూల్లో నన్ను జాయిన్ చేశారు సార్. అందుకని అంటే రీజన్ నాకు కూడా తెలియదు సార్. అంటే మేము పెద్ద ఎంక్వైరీ కూడా చేయలేదు, స్కూల్ బాగుంటుందని కూడా. హాస్టల్ కి దగ్గర ఉంటుంది బాగుంటుందని చెప్పేసి చేరాను సార్, అంతే సార్. ఏం చెప్పేవాళ్ళు స్కూల్లో? వాళ్ళు ఎట్లా కన్వర్ట్ చేశారు? అంటే స్కూల్లో మామూలుగా ఏ స్కూల్లో అయినా కానీ జాతీయ గీతం ఇలాంటివి పాడతారు కదా సార్. ఆ స్కూల్లో అలాగా సార్, అన్ని యేసు పాటలు పాడిచ్చేస్తారు. లాస్ట్ ఒక సాంగ్ వచ్చేసి నేషనల్ సాంగ్ పాడిస్తారు, ఇంకంతే సార్. అలా స్కూళ్ళల్లో క్లాసులకు బదులు సపరేట్ గా ఒక గంటన్నర సేపు ఈవినింగ్ పూట మొత్తం బైబిల్ తెచ్చి చెప్తా ఉంటారు సార్. బైబిల్లో ఇలా ఉంది, మీరు ఇలా మారాలి, ఏతే ఒక్కడు నిజమైన దేవుడు, మిగతావన్నీ రాళ్ళు, ఇలా చెప్పేవాళ్ళు సార్. అంటే స్కూల్లో పాఠాలు చెప్పడం బదులు ఎక్కువ చర్చి గురించి యేసు గురించి చెప్పేవాళ్ళు సార్. మీరు ఒక్కళ్ళే చేంజ్ అయ్యారా? ఇంకా మీతో పాటు చాలా మంది పిల్లలు కూడా అట్లా చేంజ్ అవడానికి అవకాశం ఉంది కదా మరి రోజు అట్లా చెప్తుంటే? అంటే వాళ్ళు అందరూ చేంజ్ చేస్తారు. అంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది హిందూస్ కూడా ఉన్నారు ఆ స్కూల్లో. వాళ్ళు కూడా కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంది కదా? అవును సార్, వాళ్ళు ఇప్పటికీ అదే కంటిన్యూ సార్. అంటే చాలా మంది మారారు సార్, హిందూ నుంచి క్రిస్టియానిటీ మారారు. నేను ఒక్కని మాత్రం నా ఫ్రెండ్ ద్వారా మీ వీడియోలు చూస్తూ మళ్ళీ మీ వీడియోస్ రాత్రి ఇంకా సార్ స్వామి పేరు రాధా మనోహర్ గారు సార్, రాధా మనోహర్ స్వామితో కూడా నైట్ మాట్లాడాను సార్ నేను. ఆ స్వామితో కూడా చెప్పాను. నేను కేవలం మీ వీడియోస్ చూసి నేను మానసికంగా క్రిస్టియానిటీని వదిలేసాను సార్. సార్ నాకు మీరు ఏదో పాస్టర్ ఎవరో మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు కదా సార్, చాలా మంది ఉన్నారు. విపిఓ ఏదో అంటుంటారు, విపి రెడ్డి. ఆ వీడియోస్ ఎక్కువ చూస్తుంటాను సార్. పోతే మీరు ఎన్టీవీలో ఇంటర్వ్యూలు చేశారు సార్, మీరు ఎత్తేరి గారు అని చెప్పేసి. ఆ వీడియోస్ సార్ నాకు అంత క్లారిటీ లేదు సార్. ఆ వీడియోస్ చూశాను. పోతే ఒక బంతిపూల తోటలో మీరు ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటారు సార్, ఆ వీడియోస్ సార్ చాలా చూశాను సార్. సార్ నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ సార్. అంటే మీరు ప్రధానంగా మీలో మార్పు రావడానికి కారణమైన వీడియో ఏది అని అడుగుతున్నా. అంటే ఏ వీడియో వల్ల మీరు వెంటనే మీకు స్ట్రైక్ అయ్యింది? మీరు
ఎందుకంటే సార్ ఏ వీడియో అంటే ఒక వీడియో సార్ నేను బలంగా నాకు కరెక్ట్ అనిపించింది. మీరు ఒక్కళ్ళే ఉంటారు సార్, బైబుల్లో యేసు మన కోసం మరణించాడని చెప్పేసి ఉంటది కదా సార్. అంటే మీరు చెప్తారు కదా సార్, యేసు మన కోసం మరణించాడని ఉంటే నేను ఇప్పటికిప్పుడు హిందూ మతాన్ని వదిలేస్తా అని చెప్పేసి చెప్తారు కదా సార్. యేసు బతికుంటే వీళ్ళని చెప్పుతో కొడతాడు వచ్చి అని చెప్పేసి దాంట్లో చెప్తుంటారు సార్. ఆ వీడియో చూసి నేను ఆ ఒక్క వీడియోతో నేను చేంజ్ అయిపోయాను సార్. అది ఎప్పటికైనా మీతో ఒక్కసారి మాట్లాడాలనుకుంటే చాలా అనుకున్నాను సార్. సార్ నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. నేను శివభక్తుని సార్. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గుడికి వెళ్తున్నా నా వాల్ పేపర్ వచ్చేసి శివుడిది ఉంటుంది సార్. అయితే చాలా మంది సార్ అది ఏదో ఒక బూత్ లాగా శివలింగం అంటే వేరే వేరే అర్థాలు చెప్తున్నారు సార్. సార్ అది మీరు ఇన్ని వీడియోస్ చేశారు కదా, కొంతమంది మా శివభక్తుల కోసం కూడా అసలు శివలింగం అంటే ఏంటి అసలు దాని గురించి చెప్పండి సార్. అసలు ఏది చూస్తున్నా కానీ ఇంటర్నెట్ లలో పెట్టి ఇది శివలింగం అంటే ఇప్పుడు ఈ దరిద్రులు చెప్పింది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ లో ఎవడెవడ ఏదో చెప్తా ఉంటాడు శివలింగం అంటే అది ఇది. శివలింగం అంటే ఏంటంటే మనకి లింగ పురాణం శివపురాణం చదివితే మనకు అర్థమైంది. నేను చెప్తాను వీడియో ప్రత్యేక దీని మీద ఒక వీడియో చేస్తాను. అయితే మా రిక్వెస్ట్ సార్, అసలు ఎట్లా తల ఎత్తుకోలేకపోతున్నాం సార్. అంటే కోపం వస్తుంది, వాళ్ళు మాట్లాడి తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటారు. మాకేమో చాలా బాధ అనిపిస్తుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడుతుంటే. సినిమా చూసారా? షార్ట్ ఫిల్మ్ నేనే దేవుడు చూశాను సార్. నేనే దేవుడిని ఆ సినిమా సార్. నేను నా ఫ్రెండ్స్ కూడా చూపించాను సార్, వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. కాకపోతే ఈ విపి రెడ్డి అనే అతను మాత్రం వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తిట్టడం. అతను మాత్రం ఎన్నిసార్లు మీరు బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్తున్నా గానీ కావాల్సి మళ్ళీ పెడుతుంటారు సార్. మళ్ళీ కొత్తగా ఇంకొక అతను జాయిన్ అయ్యాడు సార్ అలాంటి వీడియోస్. ఎవరో పాస్టర్, అతని పేరు నాకు క్లారిటీ లేదు సార్. మళ్ళీ అతను కూడా వచ్చేసి మీ గురించి బ్యాడ్ గా వీడియోస్ పెడుతున్నారు సార్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రతుకు తిరుగు పోతుంది కదా. ఇప్పుడు మనం నిజాలు చెప్పడం వల్ల మాస్టర్ గా వాళ్ళకి వచ్చేటటువంటి జీవనోపాధి దెబ్బతింది కనుక వాళ్ళు సహజంగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవును సార్. ఓకే. లేటెస్ట్ గా రాధా మనోహర్ దాస్ స్వామిది ఒక వీడియో చూశాను సార్. రైల్వే స్టేషన్ లో ఒక ముసలావిడ ఉంటుంది సార్, ఆవిడకి కుస్తుంటుంది. స్వామి ఆమెకి డబ్బులు ఇచ్చి ఒక్కసారి హరే కృష్ణ అనమని అంటుంటారు సార్. అసలు మేము అనమంటే అనము, కావాలంటే మీ డబ్బులు మీరు తీసేసుకుంటారు సార్. అలా మార్చేస్తున్నారు సార్ వీళ్ళు. అసలు నిజంగా మీ వీడియోస్ చూసినప్పటి నుంచి అసలు నేను మా ఇంట్లో బైబుల్ ఉన్నాయి కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను సార్. అసలు ఇంట్లో ఒక్కట్లేదు. ప్రతి సోమవారం గుడికి వెళ్తున్నాను సార్ నేను శివాలయానికి. నేను నా సెల్ మీ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి సార్. నా వాట్సాప్ డీజీలు కూడా ఎక్కువ మీ ఫొటోస్ పెట్టుకుంటుంటాను. మీరు అక్కడ ఫేస్బుక్ లో ఫాలో అవుతారా యూట్యూబ్ లో? నేను యూట్యూబ్ ఫాలో అవుతాను సార్. నాకు ఫేస్బుక్ మీరు తెలియదు సార్. నాకు యూట్యూబ్ లో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మీ వీడియోస్ చూస్తాను. ఫేస్బుక్ లో కూడా కరుణాకర్ సుగ్రాన్ ఉంటుంది ఫేస్బుక్ ఐడి, అది కూడా ఫాలో అవుతూ ఉండండి ఒకవేళ అకౌంట్ ఉంటే. సార్ ఖచ్చితంగా సార్. ఓకే. మీకులాగే ఇంకెవరన్నా ఇట్లా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యి ఉంటే మన వీడియోలు అవి వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేసి చూపించండి, మార్చుకోవడానికి అవకాశం సార్. ఖచ్చితంగా సార్. నేను అలానే చేస్తున్నాను సార్, ఇప్పటికీ అలానే చేస్తున్నాను సార్. నేను సార్ అంటే ఇబ్బంది ఒకసారి అన్నాన్ని పిలవచ్చు సార్ మిమ్మల్ని. తప్పకుండా అన్న ఒక్కసారి మా కోసం శివలింగం గురించి అసలు ఒక స్పెషల్ ఒక వీడియో చేయన్నా అసలు ప్లీజ్ అన్న. షూర్ తప్పకుండా చేద్దాం అన్న. ఖచ్చితంగా అన్న. అన్న ఎప్పుడన్నా మీకు మాట్లాడాలనిపిస్తే కాల్ చేయొచ్చు కదన్నా? చేయొచ్చు. నేను అంటే వీలు చూసుకుని నేను మళ్ళీ వాళ్ళ వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే వీలు చూసుకుని మాట్లాడతాను అన్న. ఓకే అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే. ఇప్పుడు మీ ఈ విట్నెస్ మనం ఒకవేళ ఎప్పుడైనా అవసరం అయితే పబ్లిష్ చేయొచ్చా అన్న? పర్లేదన్న, కన్ఫర్మ్ అన్న. అవసరమైతే మీ దగ్గరికి రమ్మన్నా వస్తా అన్న. మిమ్మల్ని ఒక్కసారి మీతో కలిసి ఒక ఫోటో దిగాలన్నా వస్తా అన్న నేను. సరే తప్పకుండా. మనం ఇది మారు మనసులో అని చెప్పి ఒక వీడియో సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇట్లా అన్న నేను వస్తానన్నా. నాకు మీరు కూడా ఒక ఎపిసోడ్ చేస్తారన్న. అన్న ప్రామిస్ అన్న. షూర్ తప్పకుండా. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చే ముందు నాకు కాల్ చేయండి అన్న. నేను మీరు రమ్మంటే ఎప్పుడైనా వచ్చేస్తాను.
అంటే అది మీరే నన్ను మనసులో ఉంచుకొని పిలవాలన్నా, నేను ఎప్పుడైనా చేస్తాను. నేను ఇన్ఫార్మ్ చేస్తాను నీకు. అన్న మర్చిపోవద్దన్నా, నా పేరు శ్రీనివాసులు అన్న, మార్కాపురము, ప్రకాశం జిల్లా. తప్పకుండా మనం కలిసి ఒక వీడియో చేద్దాం. రైట్.